నీ గురించి ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీ బ్రతుకేంటో నాకు తెలీదా? కానీ నువ్వు ఒళ్ళు బలిసి అమృత, షట్ యువర్ బ్లడీ మౌత్. నిన్నంటే ఆ అవమానం నాకు కాదా చిన్న? దానికోసం నువ్వు మాకు దూరంగా వెళ్లాల్సిన పని లేదు. నీ పెళ్లి ఎందుకు ఆగిపోయింది అని అందరూ నన్ను అడిగే పరిస్థితి నుంచి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటున్నాను. అలాగే నా గురించి మీరు గొడవలు పడుతుంటే ఆ గొడవలు నాకు వినిపించినంత దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నాను. అను, నువ్వు వెళ్తే సమస్యలు సర్దుమణిగిపోతాయా? నాకు తెలియదు మమ్మీ, కానీ నేనైతే దూరంగా ఉండిపోతాను కదా. అయినా ఇందులో మీరు బాధపడాల్సిందేముంది? ఎలాగో నాకు పెళ్లి చేశాక అత్తారింటికి పంపించాలి అనుకున్నారు. ఆ తర్వాత అయినా నేను దూరంగా ఉండాల్సిందేగా. దానికి మీరు ప్రిపేర్ అయ్యారు కదా, ఇప్పుడు అలాగే అనుకోండి. అది కాదను. ప్లీజ్ డాడీ, నాకు ఓపిక చచ్చిపోయింది. బాగా అలసిపోయాను. ఇవన్నీ మర్చిపోయి హాయిగా చదువుకుంటాను డాడీ, కాదనకండి. నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను. మీరు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలిపోయింది. ప్లీజ్ డాడీ, నన్ను అర్థం చేసుకోండి. కనీసం నేను దూరం అయ్యాక అయినా మీరు ఒకరి కోసం ఒకరు బ్రతకడం అలవాటు చేసుకోండి మమ్మీ. అది మీకు అవసరం కూడా. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ కళ్ళ మంటలు చల్లారాయా? మీకు సంతృప్తిగా ఉందా? ఉన్న ఒక్కగానొక్క బిడ్డ, అది కూడా ఈ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోతానంటుంది. ఇప్పుడు మీకు హాయిగా ఉందా? అను ఎందుకు వెళ్ళాలనుకుంది నీకు ఇంకా అర్థం కాకపోవడం నిజంగా నా దురదృష్టం. ఇల్లు నరకంలా ఉంది అని చెప్తోంది. మనం తెలియకుండా తన పర్సనల్ లైఫ్ ని కూడా డిస్టర్బ్ చేశాం. ఇంత బాధపడుతూ కూడా మనం గొడవ పడద్దు అని చెప్పింది. అది కూడా నీకు అర్థం కావట్లేదు. మళ్ళీ మొదటికొచ్చాం. నీకు ఈ జన్మకి ఎదుటి వాళ్ళ బాధ అర్థం కాదు, అర్థం చేసుకోలేవు. సిస్టర్, డాక్టర్ గారు 1 గంట లేట్ వస్తానని ఫోన్ చేశారు. బయట హాస్పిటల్లో ఏదో సర్జరీ ఉందంట. అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు అది మెన్షన్ చేయి. అలాగే. డాక్టర్ గారు ఎక్కడున్నారు? కొద్దిగా అర్జెంట్ గా పిలవా. ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది. డ్యూటీ డాక్టర్ లేరు మేడం. అలాగంటే ఎలాగమ్మా? దగ్గరలో ఉంది కదా అని తీసుకొచ్చాం. ఆయన పరిస్థితి చూస్తున్నావుగా. అందుకే చెప్తున్నాను మేడం, మరో హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎలా కుదురుతుందమ్మా? ఆయన డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎందుకు పెట్టుకున్నారు? ఏదో ఒకటి చేయండి. ఏమైంది? డ్యూటీ డాక్టర్ అర్జెంట్ కేసు ఉందని వెళ్లారు కరుణ. కార్డియాలజిస్ట్ అందుబాటులో లేరు. హార్ట్ అటాక్ కేసు. అడ్మిట్ చేసుకుంటే ఏమవుతుందో ఏమోనని. నా భర్తని ఎలాగైనా కాపాడండి. నాకు ఈ ఊర్లో హాస్పిటల్స్ అవి తెలియవు. ఫంక్షన్ నుంచి వస్తుంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. దగ్గరలో ఉంది కదా అని ఇక్కడ తీసుకొచ్చా. ఇప్పుడు వేరే చోటికి తీసుకెళ్ళలేను. ఆడదాన్ని, నా బాధను అర్థం చేసుకోండి అమ్మా. మీకు దండం పెడతాను. అయ్యో, మీరేం కంగారు పడకండి. ముందు ఆయన లోపలికి తీసుకెళ్ళండి. కరుణ, ఏదైనా రిస్క్ అవుతే అవన్నీ నేను చూసుకుంటాను. ముందు లోపలికి తీసుకెళ్ళండి. వెళ్ళండి.
డాక్టర్, నేను హెడ్ నర్స్ కరుణని మాట్లాడుతున్నాను. హార్ట్ అటాక్ కేసు వచ్చింది. డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీ కేసు కోసం వెళ్లారు. మీరు ఎప్పటి వరకు రావచ్చు? హలో హలో డాక్టర్. హలో, కార్డియాలజిస్ట్ కి ఫోన్ చేశాను, కట్ అయిపోయింది. కరుణ, తొందరరా, ఆయన అన్కాన్షియస్ అవుతున్నాడు. రిస్క్ అవుతుందేమో. డాక్టర్ లేకుండా ఇలా చేస్తే ఏదైనా గొడవ అవుతుందేమో. దయచేసి నువ్వేం మాట్లాడుకు, చెప్పించేయ్. ఇంజెక్షన్ రెడీ చేయి. ఆక్సిజన్ ఇవ్వు. ఆన్ చేయి. అమ్మయ్యా, థాంక్ గాడ్. దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుండు. అలాగే. ఎలా ఉందమ్మా? భయపడాల్సిందేం లేదు. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏంటి కరుణ, ఫోన్ చేస్తే తీవేంటి? పేషెంట్కి ఎలా ఉంది? మీ ఫోన్ కట్ అయింది డాక్టర్. మళ్ళీ చేస్తుంటే కలవలేదు. అందులో పేషెంట్ అన్కాన్షియస్ అవుతుంటే మీ పర్మిషన్ లేకుండా ఎలక్ట్రికల్ కార్డియేషన్ చేశాను. ఓ, ఇప్పుడు నార్మల్ కండిషన్ లోనే ఉన్నారు. వెరీ గుడ్ కరుణ. నేను రావడం లేట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇవ్వమనే చెప్పాలనుకున్నాను. లేట్ చేయకుండా ధైర్యం చేసి మంచి డెసిషనే తీసుకున్నావు. గుడ్. నిజం చెప్పాలంటే ఆ పేషెంట్కి నువ్వే ప్రాణదానం చేసి బ్రతికించావు కరుణ. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, నా పసుపు కుంకాలు నిలబెట్టావు తల్లి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను? సమయానికి దేవతలా వచ్చి నా భర్తకి ప్రాణం పోశారు. అయ్యో, బలివారండి. ఇది నా డ్యూటీ. చాలా కేసులు చూస్తుంటాను కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాను. ఇందులో నేను చేసిందేం లేదు. మీరెంతో నమ్మకంతో మా హాస్పిటల్కి వచ్చారు. మేము మీ మాత్రం చేయలేకపోతే ఎందుకు? డాక్టర్ గారు వచ్చారు కదా, ఇక మీరేం భయపడాల్సింది లేదు. ధైర్యంగా ఉండండి.
ఈశ్వరి, నేను బ్రతికే ఉన్నానా? అయ్యో అయ్యే మాటలండి, మీకేం కాలేదు. మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమయానికి ఒక దేవత వచ్చి మిమ్మల్ని కాపాడిందండి. ఎవరామె? ఏంటి సార్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉంది ఇప్పుడు? ఏమండి, నేను చెప్పానే, ఇదిగో ఈవిడేనండి. సమయానికి డాక్టర్ గారు అందుబాటులో లేకపోయినా తనే డెసిషన్ తీసుకుని మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని కాపాడిందండి. అయ్యో ఏంటండి మీరు, నాకు దండం పెడతారేంటి? అక్కడికి నేనేదో గొప్ప పని చేసినట్టు అంత ఫీల్ అవుతారేంటి? నువ్వు చేసిన మేలు నాకు తెలుసమ్మా. నువ్వు లేకపోతే నా భర్త నాకు దక్కేవారే కాదు. ఆ క్షణంలో నేను చచ్చిపోయాను అనుకున్నాను. ఇక మళ్ళీ నా భార్య బిడ్డల్ని చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. భలేవారు సార్, మీదికి ఆ విషయం మర్చిపోండి. చక్కగా పూర్తి ఆరోగ్యంతో మిమ్మల్ని ఇంటికి పంపించే బాధ్యత మాది. అవును మహి, రోహితేడి? ఏదో కాన్ఫరెన్స్ ఉందని బాంబే వెళ్ళాడండి. ఫోన్ చేశానండి, వచ్చేస్తున్నాడు. కరుణ, ఎలా ఉంది ఇప్పుడు? ఓకే డాక్టర్. మీ హాస్పిటల్ మాకు కొత్త జీవితం ఇచ్చింది డాక్టర్. ఇలాంటి గొప్ప మనుషులు మీ హాస్పిటల్లో ఉండటం నిజంగా మీ అదృష్టం అండి. చూడండి డాక్టర్, వీళ్ళు నన్ను అయిన దానికి కాని దానికి తెగ పొగిడేస్తున్నారు. మీరు అలా అంటుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవి పొగడ్తలు కాదమ్మా, నా మనసులో నుండి వస్తున్న నిజాలు. మా కుటుంబం ఈ రోజు ఊపిరి పీల్చుకుంది అంటే అది నీ చలవే. నాకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు కరుణ, ఆ సమయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. నువ్వేమాత్రం ఆలస్యం చేసినా జరగకూడని ప్రమాదమే జరిగేది. మరో 2 రోజులు చూసి ఆ తర్వాత మీరింటికి వెళ్ళిపోవచ్చు. చాలా థ్యాంక్స్ డాక్టర్. రా కరుణ. అసలు ఈ మనిషి ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు చెప్తా. రాణి, వచ్చాడా? ఎంతసేపు తలుపు తీయడానికి? ఏంటి మళ్ళీ తాగొచ్చావా? తాగి రావటం మాత్రమే కాదు, తోడుతో వచ్చాను. తోడుతోనా? చూడు, ఏయ్, ఎవరిది? ఆడది. ఏ అలా కనిపించట్లేదా? అది తెలుసు. ఎవరిది? తప్పు. ఎవరివిడ అని అనాలి. రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవరితో బజార్ దాన్ని ఇంటికి తీసుకొచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలా? రెస్పెక్ట్. ఏయ్, ముందు బయటికి పో. ఏయ్, ఇది నా డార్లింగ్. దీన్ని బయటికి పొమ్మనే హక్కు నీకు లేదు. నువ్వు రా డార్లింగ్, మనం వెళ్దాం. సందీప్, సందీప్, ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటి వెకిల్ చేస్తులు? ముందు దీన్ని బయటకు పంపించు. ఓకే, అలాగే పంపిస్తాను. అయితే మరి నువ్వు లోపలికి రా. వస్తావా? ఛీ! చీనా? మూడుతో సంసారం చేయడం నీకు చీనా? అందుకే దీన్ని తెచ్చుకున్నాను. పొరపాటును కూడా దీని నోటి నుంచి చీ అనే మాట రాదు. 25 ఏళ్ళుగా నువ్వెన్నిసార్లు చీ కొట్టినా నేను ఊరుకున్నానని
నీకు నేనంటే అలుసు. అందుకే నా డార్లింగ్ తెచ్చుకున్నాను. డార్లింగ్, మనం అదిగా ఆ గదిలోకి వెళ్తాం పద. అది మనకి బాగా అచ్చొచ్చింది కదే. నా దొంగ నా కొడుకు పుట్టింది ఆ గదిలోనే. పద 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 పద. సందీప్ ఆగు, ఇది నా గది. అవునా? అయితే ఇంకో గదిలో కడతాను. ఎంత పెద్ద కొంపలో గదులకేం కొడతా? నువ్వు రా డార్లింగ్. ఆగు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాళ్ళ కొట్టేస్తాను. మర్యాదగా దీన్ని బయట పంపించు, లేదంటే చంపేస్తాను. ఏంటి? చంపేస్తావా? నన్ను చంపేస్తావా? నిన్ను ఏంటి బెల్ట్ తీస్తున్నావు? నిన్న అసలు బెల్ట్ పెట్టుకోవద్దన్నాను కదా. నువ్వు చెప్పేది నేనెందుకు చేస్తారే? నువ్వు ఉండగానే ఇంకో దాన్ని తీసుకొచ్చాను. అలాంటిది నువ్వు బెల్ట్ పెట్టుకోవద్దంటే నేనెందుకు ఉంటానే? వద్దు సందీప్, వద్దు వద్దు. అదే అలరా దారికి. ఎంత ఏడిపించేవి నాళ్ళు. మందు కొడితే ఇంత ధైర్యం వస్తుందని తెలిస్తే ఈ పని ఎప్పుడో చేసేవాడిని. అయినా ఏం పర్వాలేదు, ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ రాత్రి మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఈ రాత్రి కాదు, ప్రతి రాత్రి ఎంజాయ్ చేస్తాను. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బయటికి. ఎంత ధైర్యమైనకో నా డార్లింగ్ ని నడతావా? నిన్ను శాబాష్ రా సందీప్, శాబాష్. ఎన్నాళ్ళకి నువ్వు మగాడు అనిపించుకున్నావురా. ఈ రాత్రికి ఫుల్ మగాడు అనిపించుకుని నీ పెళ్ళానికి నీ వాల్యూ ఏంటో తెలిసేలా చేయి. కమాన్ డార్లింగ్, కమాన్. చందు, మంచినీళ్ళు తాగమ్మా. అయ్యో, మీరు తీసుకురావడం ఏంటి డాడీ? తెస్తే ఏంటమ్మా, ఎప్పుడు చిన్నవాళ్లే పెద్దవాళ్ళకి సేవలు చేయాలా? పెద్దవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే తప్పులేదులేమ్మా. తాగు. ఏంటమ్మా, బాగా అలసిపోయినట్టున్నావు, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. హాస్పిటల్లో బాగా బిజీగా ఉందా? రాత్రి కూడా నువ్వు ఇంటికి రాలేదు. అవును డాడీ, రాత్రి ఒక అతనికి హార్ట్ అటాక్ వస్తే తీసుకొచ్చారు. అప్పటికి డ్యూటీ డాక్టర్ రాలేదు. కార్డియాలజిస్ట్ రావడం లేట్ అయింది. అతని పరిస్థితి చాలా సీరియస్ అయింది డాడీ. అయ్యో, అవునా? అవును డాడీ, ఆ టైంలో నేనే రిస్క్ తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆయన ఈరోజు కళ్ళు తెరిచి మాట్లాడే వరకు నాకు టెన్షన్ గానే ఉంది. ఆయన కళ్ళు తెరిచి మాట్లాడగానే నాకు టెన్షన్ తగ్గింది డాడీ.
ఒక డాక్టర్ చేయాల్సిన పనిని నేనే చేయడం తప్పని తెలిసినా తప్పలేదు. ఆ క్షణంలో ఆయన బతికించాలని చేశాను. పోనీలేమ్మా, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు కదా. ఆ దేవుని నా పక్షానుండి ఆయన్ని కాపాడాడు అనిపిస్తుంది. అప్పుడేదో మొండిగా ట్రీట్మెంట్ చేశాను, కానీ ఆ తర్వాత నాకు భయం మొదలైంది డాడీ. ఏదైతేనేనమ్మా, ఒక నిండు ప్రాణాన్ని కాపాడా. ఆ పుణ్యం ఊరికే పోదు, నీకు మంచి జరుగుతుందమ్మా. నిజంగా ఆయన్ని కాపాడడం వల్ల పుణ్యం వస్తే ఆ పుణ్యం వల్ల అను పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను డాడీ. ఆ పెళ్లి వాళ్ళు ఎవరో కానీ తమ పొరపాటును అర్థం చేసుకుని అనుని వాళ్ళింటి కోడల్ని చేసుకుంటే బాగుండు డాడీ. అమృతపడి బాధను చూడలేకపోతున్నాను. కన్న బిడ్డ మీద అపనింద పడితే తట్టుకోవడం ఏ తల్లికైనా కష్టమే కదా డాడీ. అమృత అన్ని మాటలన్నా నువ్వింకా అమృత గురించి ఆలోచిస్తున్నావా చందు? అమృత ఎవరు డాడీ? నాకు చెల్లెలు. నేను తల్లినే కాబట్టి తల్లిగా అమృత పడే బాధని అర్థం చేసుకోగలుగుతున్నాను. నిజంగా ఆ దేవుడేదైనా అద్భుతం చేసి ఆ పెళ్లి వాళ్ళ మనసును మార్చి వాళ్ళంతటి వాళ్లే మళ్ళీ వచ్చి అనుని చేసుకుంటాను అంటే ఎంత బాగుంటుందో కదా డాడీ. అను పెళ్ళైపోతే నాకు నిజంగా సంతృప్తిగా ఉంటుంది. అటు అమృత మోహన్లో ఆనందాన్ని చూడొచ్చు, ఇటు అను జీవితంలో సంతోషాన్ని చూడొచ్చు. చిన్న మీద పడ్డ అపవాదు కూడా తొలగిపోతుంది డాడీ. వాడు అనుని సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాడనే నిజం లోకానికి తెలిసిపోతుంది. నీ ఆశలో తప్పులేదమ్మా, నువ్వు అలా కోరుకోవడంలో కూడా తప్పులేదమ్మా. కాని ఉత్తి పుణ్యానికే చిన్నాని అనుని అనుమానించిన వాళ్లలో ఉన్నట్టుండి మార్పు రావాలంటే అది సాధ్యమైన పనేనా? అయినా లోకం ఆడపిల్లల మీద నిందలు వేయాలంటే ముందుంటుంది గాని నిజాలు తెలుసుకోవాలంటే వెనకడుగు వేస్తుంది చందు. నువ్వనుకున్నట్లు ఆ వ్యక్తుల్లో మార్పు రావాలన్నా, అను చిన్నాల గురించి తెలుసుకోవాలన్నా ఆ దేవుడు వాళ్లలో మార్పు తీసుకురావాలమ్మా. లేదా ఏ మహానుభావుడో పుణ్యం కట్టుకుని వాళ్ల కళ్ళు తెరిపించాలి. నేను చేసిన మంచి పనులేమైనా ఉంటే వాటి పుణ్యంతో అన్ని పెళ్లి జరగాలి డాడీ. అదే నా కోరిక. అది ఎలా తీరుతుందో, ఎప్పుడు తీరుతుందో